హలో నాదరికి నమస్తే. నేను మీ వజ్రశిరాడు. అందరు ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడే లేచానండి. ప్రజెంట్ అయితే కనుక టైం 8 అవుతుంది. ఆఫీస్కి అయితే రెడీ అవ్వాలి. సో రెడీ అవుదాం. ఇంకా అసలు కూడా సరిగ్గా కనిపించట్లే. డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు చూడొచ్చండి. టైం అయితే కనుక 8:20 అలా అయిపోతుంది. యాక్చువల్ ఆఫీస్ వచ్చేసి 9 o'clockకి రెడీ అవ్వాలి. షార్ప్ 9 కల్లా ఆఫీస్లో ఉన్నాడు అనమాట. మా మిస్సెస్ కూడా జస్ట్ ఇప్పుడే లేచారు. సత్య, ఆఫీస్ రెడీ అవ్వాలి, టైం అయిపోతుంది. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్సర అయితే కనుక ఇంకా లేవలేదండి. యాక్చువల్లీ ఇప్పుడు అప్సర కూడా స్కూల్ ఉంది. చూడండి ఎలా పడుకుందో. తన ఇష్టం మొత్తం 360 degrees తిరుగుతుంది అనమాట ఇలాగా. అది సత్య, టిఫిన్ ఏం చేస్తున్నావు సత్య? దోశలు చేస్తా. దోశలు చేస్తున్నావా? ఓకే ఓకే. ఇలాగా వాటర్ పెట్టేసుకోవాలన్నా? థ్యాంక్ యూ. షాంపూస్ కూడా అయిపోయినాయి. యాక్చువల్లీ ఇక్కడున్న షాంపూస్ అయితే కనుక నేను యూజ్ చేయనండి. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలి షాంపూస్. యా ఓకే. ఏం చేస్తున్నావు? వాటర్ పెడుతున్నావు. యాక్చువల్ వచ్చేసి ఎప్పుడో రేర్ గా తాగుతుంటామండి. టీ కాఫీలు కూడా మార్నింగ్ టైంలో తాగం. సమ్ టైమ్స్ అంటే ఎప్పుడన్నా ఇలా వర్షం పడినప్పుడు, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు అప్పుడు తాగుదాం అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టీ కాఫీలు తాగడం మంచిది కాదండి. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కనుక టీ కాఫీలు తాగాలని అనుకున్నారైతే కనుక మార్నింగ్ టైంలోనే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని నోరంతా బొక్కులించేసి ఊసేసి మళ్ళీ గ్లాస్ నీళ్ళు మంచిగా తాగేసిన తర్వాత కొద్దిసేపటికి ఒక 5 minutes అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు టీ కాఫీ తాగండి. బట్ అది కూడా రెగ్యులర్ గా చేయొద్దు. ఎందుకంటే టీ కాఫీలు పరగడుపునే ఎంటీ స్టమక్ తో మంచిది కాదు. దయచేసి ప్లీజ్, ఓకేనా? సో నాకైతే బాక్స్ పెట్టడానికి మార్నింగ్ రైస్ పెడుతుందండి మా మిస్సెస్. సచ్చా, బాక్స్ ఇప్పుడు అయిపోతుందా సచ్చా? లేదంటే కనుక ర్యాపిడో పంపిస్తావా? ఇప్పుడు అవ్వదు, స్కూల్కి చేపెట్టాలి కదా, ర్యాపిడో పంపిస్తా. సరే అయితే. సో అప్సర పాపకి ఏదైనా స్కూల్ ఉంది కాబట్టి అన్నీ ఇప్పుడు అవ్వవు కదండి. పాపం లేడీస్ కూడా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకోసం అని చెప్పేసి నాకు 12:30కి అప్సర వచ్చేస్తుంది. 12:30కి అప్సర వచ్చేస్తుందండి. నాకు బాక్స్ పంపించడానికి 1:30కి అలా పంపిస్తాను అనమాట పంపించేస్తారు. సో ర్యాపిడోకి అనమాట, ర్యాపిడోకి పంపించేస్తుంటది. నేను ర్యాపిడోలో అక్కడ పికప్ చేసుకుంటాను అనమాట. అది పొద్దున్నే తిట్టడం అయితే స్టార్ట్ చేశారండి. అలారం అయినా పెట్టచ్చు కదా ప్రసాద్, ఎప్పుడు నీకు దోశలు వేయాలి, ఎప్పుడు అప్సరం లేపాలి, ఎప్పుడు అప్సరం రెడీ చేయాలి, నువ్వు ఎప్పుడు తినేసి వెళ్తావు అని చెప్పాను అంటున్నారు. నేను కూడా యాక్చువల్లీ మర్చిపోయాను అలారం పెట్టడం. అందుకే యాక్చువల్లీ 7:30కి అలా లేచేస్తానండి మేము. అంటే ఫుల్ మొత్తం వచ్చేసింది, పడుకుంటాం. చూసారు కదండి, ఇది అయితే కనుక అప్సరా పాపకి మార్నింగ్ టైంలో నట్స్ అనమాట. వాల్నట్స్ అండ్ పిస్తా, బాదం, ఇంకేంటి సచ్చా? ఆ మూడేనా? సో ఆ 3 మార్నింగ్ టైంలో నానబెట్టేస్తారండి. చూడొచ్చు, మార్నింగ్ టైంలో మా మిస్సెస్ నానబెట్టేస్తారు. నానబెట్టేసిన తర్వాత అది ఈవినింగ్ స్నాక్స్ కింద తనకి పెడతారనమాట. సో ప్రతి ఒక్క పిల్లలకు కూడా మీరు మార్నింగ్ టైంలో నానబెట్టేసండి, లేదా నైట్ అని నానబెట్టుకోవచ్చు. నానబెట్టేసుకొని పిల్లలకి పెడితే, నానబెట్టేసి పెడితే కనుక చాలా హెల్త్ చాలా మంచిదండి.
విటమిన్స్ అన్నీ ఉంటాయి. విటమిన్స్ అన్నీ కూడా దానికి ప్రోటీన్స్, ఐరన్స్ ఇవన్నీ కూడా పిల్లలకి వచ్చి చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. చాలా బాగుంటారు పిల్లలు. షాంపూ తెచ్చేసుకున్నానండి. షాంపూతో పాటు సెట్వెట్ హెయిర్ జెల్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ హెయిర్ జెల్ ఎప్పుడో వాడాను అనమాట, మళ్ళీ ఇప్పుడు వాడుతున్నాను. ఎందుకంటే నా హెయిర్ నా మాట వినట్లేదండి. ఏంటంటే అది వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పేసి సెట్వెట్ జెల్ తీసుకొస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, ట్రై చేద్దాం ఒకసారి. అలానే యాంటీ డాండ్రఫ్ షాంపూ బాగుంది. లాస్ట్ టైం వాడాను అంటే ఇప్పుడు కూడా వాడుతున్నాను, చాలా బాగుందండి. మరి ఇంకెందుకు లేటు, ఆల్రెడీ ఇప్పటికీ లేట్ అయిపోతుంది. టైం కూడా వెళ్ళిపోతుంది. రెడీ అయిపోదాం ఆఫీస్కి, ఓకేనా? అండ్ ఫైనల్లీ దోశలు అయితే కనుక మా మిస్సెస్ రెడీ చేసిందండి. ఎన్ని దోశలు వేసిందో చూద్దాం. 1 2 3. చట్నీస్ ఏం చేసింది? వావ్, చనా పలుకుల చట్నీ అండ్ ఓకే బొంబాయి చట్నీ. రైట్, ఓ పట్టుబడి అది తినేద్దాం. టైం కూడా అయిపోయింది చూసారా. 9 o'clock వెళ్ళవలసిన 9 o'clock వెళ్ళవలసిన 9:10 అయిపోయింది. ఓ మై గాడ్, త్వరగా తినాలి. వా, దోశ అయితే కనుక అదిరిపోయినాయి అండి, మామూలు. సత్యా, దోశలు సూపర్, చట్నీ అల్టిమేట్, చాలా బాగుంది. నేను అన్ని బాగానే చేస్తాను. చేస్తామనే చెప్తున్నావు. టైం అయిపోతుంది. నువ్వు పంచే పళ్ళెం పట్టుకొని పరిగెట్టుకుని వెళ్ళిపో. పళ్ళెం పట్టుకొని పరిగెట్టుకుని వెళ్ళిపో. అలాగే మరో టైం అయిపోతుందనే త్వరగా లేసి ఆడాలి. బైక్ రైడ్ చేసుకుంటాను, ఎక్కడ కొంచెం తినిపిస్తుండొచ్చు కదా. తినిపిస్తాను. మరి అట్నుంచి నేను ఎలా రావాలి? పరిగెట్టుకుని వచ్చిలే. అట్నుంచి నేను ఎలా రావాలి? పరిగెట్టుకుని వచ్చిలే. చూడండి, వేడివేడిగా చేసి తినేస్తున్నాడు కానీ కనీసం తిన్నావా లేదా తింటావా అని అడగడం లేదు. ఏ బుద్ధే అంతా. తింటావు కదా వెళ్ళిపోయిన తర్వాత. అదే తెలుసు ఆడల కోసం మీకు, ఇంకా అతని నుంచి ఏం తెలుసు? చూడండి పెర్ఫార్మెన్స్. లేట్ గా లేగడం, ఫాస్ట్ రెడీ అయిపోవడం. కానీ ఎంత లేట్ అయిపోయినా సరే అద్దం దగ్గర మాత్రం మనం మినిమం 45 minutes ఉంటామండి. మగాడ ఎందుకంటే సరిపోయింది, కానీ ఆడదైతే మరి ఇంకా చాలా కష్టం. చూడండి ఎంత సోకు. ఇప్పుడు టైం అయినప్పుడు అంత అవసరం అండి. ట్రిమ్మింగ్ కాదు, ఫుల్ చేయించుకున్నారు అంతే. చూడండి ఏవేవో క్రీములు. నేను ఆడపిల్లని నేనే కొనుక్కోలేండి, ఇటండి ఏవో చేసుకుంటాడు. రోజు ఎక్కడ తీసుకొచ్చాను సచ్చా జల్లు, నా హెయిర్ నా మాట వినట్లే. సరే ఈ జల్లు ఏంటి మరి? మొన్న నీకు తెచ్చిన జల్లు ఏది? అది సిరం, అది ఉంది. మరి ఇదేం జల్లు? ఇదేం జల్లు? ఇది సెట్వెట్. చూడండి మొన్న స్ట్రిక్స్ ఇది తెచ్చాను, ఇవేమో సెట్వెట్ అంట. ఏంటండి, ఎక్కడైనా భార్యలకి ఖర్చు ఎక్కువ అవుతుంది సోకులకి, కానీ ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో రివర్స్. చూడండి అలాగే అంటది. యాక్చువల్లీ నా హెయిర్ నా మాట వినట్లేదని చెప్పేసి తెచ్చుకున్నాను తప్ప మరే ఉద్దేశంతో. మరి మా హెయిర్ మా మాట వింది అలాగే అన్ని తెచ్చుకుంటున్నావా అని? అది కాదండి, తనకి ఫస్ట్ నుంచి కూడా చాలా స్టైల్. ఫస్ట్ నుంచి నా స్టైల్. ఎస్, నా సబ్స్క్రైబర్ తెలుసు, నా వాళ్ళు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు. చూడండి 9 గంటల డ్యూటీ అయితే 9:20 అయ్యింది. ఇంకా సోక్ చేసుకుంటే ఇంకెలాగండి? రారా, టైం అయిపోయిందిరా. రెడీయా? అండి, రెడీ అయిపోయాను. చాలా టైం అయిపోయింది, ఆఫీస్కి వెళ్తాము. ఈవినింగ్ వెళ్తాం, ఓకేనా? బాయ్. అమ్మయ్య, ఆఫీస్ అయితే అయిపోయిందండి. ఇంటికి అయితే బయలుదేరుతున్నాను. ఇంట్లో అక్షర పాప, సత్య, మా వైఫ్ ఏం చేస్తారో పాప. ఇంట్లో ఉండి వాళ్ళకి బోర్ కొట్టేసిందండి వాళ్ళకైతే. పాప అప్సర యాక్చువల్ అయితే కనుక 1 week నుంచి స్కూల్కి వెళ్ళలేదండి. స్కూల్కి అయితే ఈ రోజు వెళ్దాం అనుకునేసరికి టైం అయిపోయింది. సో రేపే వెళ్తుంది ఇంకా అప్సర. సో ఇంటికి వెళ్ళిన చూద్దాం
ఏం చేస్తున్నారు వీళ్ళు? టీవీ ఆన్ చేసుకొని బాగా చేస్తున్నారండి వీళ్ళు. అప్సరా అప్సరా వాష్రూమ్ లో ఉందా? చూసారండి టీవీ వేసుకొని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళంతా. ఆ? నన్ను ఆఫీస్ పంపించేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఆ? ఆ? నీకు ఎలాగో తప్పదు కదా, ఏం తప్పదు? జాబ్ అయితే తప్పదు, మరి ఏం చేస్తాం. కష్టపడి తెస్తే మేము ఎంజాయ్ చేస్తాం. తీసుకో బాక్స్, కడుగుతాము బాగా. అప్సరా ఏది? అదిగోండి అప్సరా, ఏది ఏది ఏది? అదిగో ఏంటి 2 పిల్లలు, 4 పిల్లలు ఏంటి? అప్సరా ఇదేంటి అలా ఉంది? బాగున్నా. చూసారా అప్సరానే, చాలా ఫన్నీగా ఉందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ రోజు అయితే కనుక మా మిస్సెస్ లంచ్ బాక్స్ పంపించిందండి. లంచ్ బాక్స్ అయితే కనుక అక్కడ నేను ఆఫీసులో చూపించడానికి అవ్వలేదు. బంగాళదుంప కర్రీ, రైసు అండ్ రసం పంపించిందండి. చాలా అంటే చాలా బాగుంది. సత్య, కర్రీ అయితే కనుక చాలా బాగా చేసావు, ఎక్సలెంట్. నువ్వు రోజు చెప్పక్కర్లేదు, నేను చాలా బాగా చేస్తాను కదా. అంటే చెప్పాలి కదా, అంటే చెప్పకపోతే రేపు నుంచి కడుపు కాల్ చేస్తాను. అంత లేదు. అప్సరా కర్రీ బాగుంది కదా? ఓకే అండి, సో ఇది మా డైలీ రొటీన్ వీడియోస్ అన్నమాట. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను ఇంకా మరింత ఆదరించండి. నా వీడియోస్ ఇంకా చూడకపోతే కనుక ఇప్పుడే చూసేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా నాకు ఉండిచ్చి ముందుకు నడిపించండి. మరిన్ని వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్. మీ వైజాగ్ చిన్నోడు. బాయ్.